వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ముందుగా తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి మంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. హైదరాబాద్ లోనూ వర్ష సూచన కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఆకాశం మేఘావృతంగా ఉండగా ఈ రోజు వర్షం లేదా జల్లులు పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లోనూ నగరంలో వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల్లో గంటకు సుమారు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్ల కింద నిలబడకండి. భారీ హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండండి. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతంలో వేగంగా ప్రయాణించకుండా ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలి. ముఖ్యంగా వర్షం సమయంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు నీటితో నిండిన ప్రాంతాలకు తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. మొత్తంగా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండగా ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది. హైదరాబాద్ లోనూ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అవసరమైతే తప్ప వర్ష సమయంలో బయటకు వెళ్లకుండా వాతావరణ శాఖ, స్థానిక అధికారుల సూచనలు పాటించడం మంచిది. ఇవి ఈ రోజు తెలుగు రాష్ట్రాల తాజా వాతావరణ పరిస్థితులు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.